హలో అండి, నమస్తే. సంవత్సరం పాటు స్టోర్ చేసుకునే కారం కానీ, పసుపు, చింతపండు కలర్ మారకుండా, పురుగు పట్టకుండా స్టోర్ చేసుకోవాలంటే నాకు ఈ సీక్రెట్ని మిల్లు ఆడించేవారు చెప్పారండి. అయితే మనము కారం పొడిని పట్టించుకునేటప్పుడు చాలామంది ఎలాంటి మిరపకాయలు తీసుకోవాలి అనుకుంటారు. ఇంతకుముందు చూపించినవి సన్నగా ఉండే మిరపకాయలండి, ఎండుమిర్చి అవి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు చూడండి, వాటికంటే కొంచెం లావుగా ఉన్న ఈ ఎండుమిర్చి, ఈ రెండిట్లో మీరు ఏది తీసుకోవాలి అంటే స్పైసీగా, కారం అనేది కొద్దిగా స్పైసీగా ఉండాలి అంటే సన్నగా ఉండే ఎండుమిర్చిని తీసుకోవాలి. లేదా మామూలుగా కారం అనేది కొంతమంది పిల్లల కోసం కానీ, లేదా స్పైసీనెస్ తక్కువగా ఉండాలి అనుకునేవారు మాత్రం ఇలా లావుగా ఉండే ఎండుమిర్చిని తీసుకుంటే సరిపోతుంది. ఏది తీసుకున్నా కూడా మనకి టేస్ట్ అనేది చాలా బాగుండాలండి. నేనైతే ఇక్కడ సన్నగా ఉండే మిరపకాయలను కాకుండా కొద్దిగా మందంగా ఉండే మిరపకాయలను తీసుకొని నేను మిల్లులో పట్టించుకున్నాను. ఇక్కడ చూసారు కదండి, రకరకాల కారం పొడులు ఉన్నాయి. అయితే ఇది సన్న కారం పొడి, లావుగా ఉండే మిర్చితో పట్టించిన కారం పొడి అండి. అలాగే ఇక్కడ పసుపు, చింతపండు అన్నీ దొరుకుతాయండి. నేనైతే ఇక్కడ ఎలా స్టోర్ చేసుకోవాలనో వాళ్ళని అడిగి ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. మనకి చింతపండు కానీ ఏదైనా సరేనండి, 2 సంవత్సరాల వరకు కూడా పురుగు పట్టకుండా స్టోర్ చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ కారం పొడిని నేను ఎలా స్టోర్ చేసుకోవాలని చూపిస్తానండి. అయితే మనము పట్టించిన తర్వాత కారం పొడిలో ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ఉంటాయి కదండి, వాటన్నిటినీ కూడా ఇలా స్పూన్తో అనేసేయండి. అప్పుడు కారం పొడి అనేది ఇలా స్మూత్గా వచ్చేస్తుంది. మనము అలాగే స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఆ ఉండల్లో అలా పురుగు పట్టేస్తుంది. అప్పుడు కారం పొడి మొత్తం కూడా పురుగు పట్టే అవకాశం అనేది ఉంటుంది. మీరు డబ్బాలో స్టోర్ చేసుకున్నా కానీ, కవర్లో స్టోర్ చేసుకున్నా కానీ ఇలా గట్టిగా మనము స్పూన్తో అనేసి మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లోకి గాలి అనేది చొరబడకుండా ఉండటం వలన పురుగు పట్టే అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. నేనైతే ఇక్కడ డబ్బాలో కొద్దిగా కారం పొడిని తీసుకుంటున్నానండి. మిగతా కారం పొడిని మనము తడి తాకకుండా మనము ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు అనేది కలర్ మారకుండా స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి మనం ముందుగానే ఇలా కొద్దిగా డబ్బాలోకి స్టోర్ చేసుకునేటప్పుడు ఇది కూడా పురుగు పట్టకుండా ఉండాలి అంటే దీంట్లో తక్కువగా తీసుకుంటున్నాం కాబట్టి బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి, ఆ ఆకులను వేసామనుకోండి తడి అనేది పట్టకుండా ఉంటుంది, ఈ స్మెల్కి పురుగు పట్టకుండా ఉంటుంది. అది కూడా మనము కూరల్లోకి వాడే కారం పొడికి మాత్రమేనండి. ఎక్కువగా స్టోర్ చేసుకోవాలంటే మాత్రం ఈ బిర్యానీ ఆకును మాత్రం వేయకూడదు. కారం పొడి అనేది 2 సంవత్సరాలైనా పురుగు పట్టకుండా, కలర్ మారకుండా ఉండాలి అంటే నేను ఇక్కడ టిష్యూ పేపర్ని తీసుకున్నానండి. మీరు దీని ప్లేస్లో కాటన్ క్లాత్ ఉంటుంది కదా, దాన్నైనా కొద్దిగా కట్ చేసి తీసుకోవచ్చు. ఇక్కడ టిష్యూ పేపర్ని తీసుకొని దాంట్లో మనము ఇంగువ ఉంటుంది కదండి, మరి ఘాటైన ఇంగువ స్మెల్ ఉంటుంది కదా, దాన్ని తీసుకున్నానండి. దాన్ని కొద్దిగా 1 టీ స్పూన్ కానీ, 1/2 స్పూన్ కానీ కారం పొడిని బట్టి తీసుకోండి. నేనైతే ఇది వాళ్ళను కారం పట్టించే మిల్లు ఉంటుంది కదండి, దాని వాళ్ళని అడిగాను. ఇది సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఇలా ఘాటైన స్మెల్ ఉంటుంది కదమ్మా, దాన్ని మాత్రం మీరు ఇలా టిష్యూ పేపర్లో కానీ లేదా ఏదైనా క్లాత్లో వేసి కట్టి కారం పొడి డబ్బాలో వేసామనుకోండి, పురుగు అనేది ఈ ఘాటైన స్మెల్కి కలర్ మారదంట. అలాగే పురుగు పట్టకుండా మనము 2 సంవత్సరాల పాటైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా టిష్యూ పేపర్లో పెట్టిన దాన్ని నేను కారం పొడి మధ్యలో పెట్టేసి ఈ కవర్ని అలాగే పెట్టేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నానండి. దీనివల్ల మనకి పురుగు పట్టే అవకాశం అనేది అస్సలకే ఉండదు. మీరు కావాలంటే ఇంగువను టిష్యూ పేపర్లో వేసి డైరెక్ట్గా కారం పొడిలో కాకుండా మనం స్టోర్ చేసుకునే బాక్స్ ఉంది కదండి, ఆ డబ్బాలో వేసినా కూడా ఈ స్మెల్కి పురుగు కానీ కలర్ అనేది మారకుండా స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనము స్టోర్ చేసుకునే బాక్స్ కూడా తడి లేకుండా ఏదైనా పొడి క్లాత్తో క్లీన్గా తుడిచిన తర్వాతనే మనము ఈ కారం పొడిని ఈ బాక్స్లో పెట్టి ఎక్కడైనా సెల్ఫ్లో కానీ మనము కబోర్డ్స్లో కానీ పెట్టేసామనుకోండి, నీట్గా ఉంటుంది. చాలా రోజుల పాటు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నేను పసుపును కూడా అదే మిల్లులో పట్టించుకున్నానండి. కానీ పసుపు పట్టించుకునేటప్పుడు మాత్రం లావు ఈ పసుపు కొమ్ములు ఉంటాయి కదండి, అది మాత్రం పట్టించుకోండి. స్మెల్ కానీ కలర్ అనేది చాలా బాగుంటుంది. చాలామంది చిన్నవి సన్నగా పసుపు కొమ్ములు ఉంటాయి కదండి, అవి పట్టించుకుంటారు. కానీ వాటికంటే కూడా ఇవి 100% స్మెల్తో పాటు కలర్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే ఇలాంటి పసుపు కొమ్ములను వాడి ఒక 10-15 సంవత్సరాలు అయితే అవుతుందండి. నా మ్యారేజ్ అయిన నుంచి కూడా ఇలా లావుగా ఉండే పసుపు కొమ్ములను మిల్లులో పట్టించుకుంటున్నాను. ఇది మా అమ్మమ్మ అలాగే చెప్పేది. నేను కూడా అలాగే ఈ లావుగా ఉండే పసుపు కొమ్ములను మాత్రమే
కర్రీలోకి వాడుతాను. ఈ పసుపు అయితే చాలా త్వరగా పురుగు పడుతుందండి. మనము ఎంత నీట్గా ఎక్కడ పెట్టుకున్నా కూడా పసుపు అనేది చాలా త్వరగా పురుగు పట్టే అవకాశం ఉంటుంది కదా. దానికి కూడా ఇంగువని మాత్రమే వేయమన్నాడండి. లేదా ఘాటైన మిరియాలు ఉంటాయి కదా, అవైనా వేసుకోవచ్చు. కానీ నేనైతే ఇంగువని వాడాను కాబట్టి నాకు పోయినసారి కూడా పసుపుకి ఇంగువనే వాడానండి. అదైతే అసలుకి పురుగు పట్టలేదు. ఈ చిట్కా అయితే మా అమ్మమ్మ చెప్పింది. అప్పటి నుంచి నేను పసుపుకి అయితే ఇంగువనే వాడాను. దీనికి కూడా నేను ఇంగువను ఇలా టిష్యూ పేపర్లో వేసి పసుపు మధ్యలో పెట్టేశానండి. అప్పుడు మనకి పసుపు అనేది మంచి స్మెల్తో పాటు పురుగు పట్టకుండా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు ఒకవేళ నేను ఇంగువను వెయ్యను, కారం పొడికైనా పసుపుకైనా ఇంగువను వెయ్యను అనేవారికి కూడా మరొక చిట్కా అని చెప్తానండి. ఇప్పుడైతే ఇలా పసుపు అనేది మనము ఎన్ని సంవత్సరాలు వాడినా కానీ పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఇలా ఇంగువను కొద్దిగా వేసి మనము బాక్స్లో కానీ లేదా సెల్ఫ్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 kg వరకు ఒకేసారి పట్టించుకున్నానండి. తర్వాత చింతపండు అండి. చింతపండు కూడా చాలా త్వరగా కలర్ మారుతుందండి. మనము ఇలా తీసుకున్నప్పుడు మంచి కలర్లో ఇలా కొద్దిగా వైట్ కలర్లో కనబడుతుంది. తర్వాత అయితే కలర్ అనేది నల్లగా మారిపోతుందండి. దీనికోసం మనం ముందుగా ఈ చింతపండులో గింజలు ఉంటాయి కదండి, అవి లేకుండా చూసుకోవాలి. అవి ఉంటే మాత్రం ఖచ్చితంగా పురుగు పట్టే అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ నారలు ఉన్నాయి కదా, ఆ నారలను కూడా తీసేయండి. చింతపండును మనము గింజలు లేకుండా చూసుకున్నాక ఖచ్చితంగా 2-3 డేస్ పాటైనా ఎండలో బాగా ఆరబెట్టాలండి. మనకి ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి 2-3 రోజుల్లోనే చింతపండు అనేది ఇలా గలగల శబ్దం వచ్చేంత వరకు కూడా ఆరబెట్టుకోవాలి. అప్పుడే మనకి పురుగు పట్టే అవకాశం అనేది అస్సలకే ఉండదు. ఇట్లా అతుక్కోవద్దండి, ఇలా పొడి పొడిగా ఉండాలి. నేను నిన్ననే తీసుకున్నానండి. నేనైతే ఇంకొక 2-3 డేస్ పాటు ఎండలో ఆరబెట్టేసాను అనుకోండి, మంచిగా ఇలా గలగల శబ్దం అనేది వస్తుంది మనకి. అప్పటిదాకా ఇలా చింతపండును ఆరబెట్టుకోవాలి. అయితే చింతపండును మీరు బాక్స్లో స్టోర్ చేసుకున్నారనుకోండి, త్వరగా నల్లబడుతుంది. దీనికోసం మీరు మామూలు ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదండి, సన్నగా ఉండే ఇలాంటి షాపింగ్ మాల్ బ్యాగులు కాకుండా మందంగా మనము డీమార్ట్ స్టోర్లో కానీ లేదా మనం ఏదైనా షాపింగ్ మాల్లో ఇలాంటి లావుగా ఉండే కవర్స్ ఉంటాయి కదా, దాన్ని మాత్రమే తీసుకోండి. దాంట్లో ఈ చింతపండునంతా కూడా వేసేయండి. ఇలా వేసేసి మీరు దీన్ని గట్టిగా ముడి వేసుకొని లేదా ఏదైనా తాడుతో కట్టేసుకొని ఇలా మందంగా ఉండే కవర్లో మాత్రమే కలర్ మారకుండా పురుగు పట్టకుండా ఉంటుందండి. లేదంటే మీరు ఎప్పుడైతే కొద్దిగా బాక్స్లో స్టోర్ చేసుకుంటారో చూడండి, ఆ చింతపండులో మాత్రం పురుగు పట్టకుండా ఉండాలి అంటే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, ఆ రాళ్ళ ఉప్పును ఈ చింతపండు మధ్యలో కానీ లేదా కింద అడుగు భాగాన వేసేయండి. ఇలా వేసినా కూడా పురుగు పట్టే అవకాశం అనేది ఉండదండి. నేనైతే చాలా వరకు చింతపండుని ఎక్కువగా స్టోర్ చేసుకోవాలి అంటే ఫ్రిడ్జ్లో మాత్రమే స్టోర్ చేసుకుంటానండి. దీనివల్ల కలర్ అనేది అస్సలకే మారదండి. నా దగ్గర 2 సంవత్సరాల నుంచి వాడిన చింతపండు కూడా ఉంది. అదైతే ఇప్పటికీ కూడా కలర్ మారకుండా ఉంది. దీనివల్ల మనకి చింతపండు పాడే అవకాశం ఉండదు, కలర్ మారకుండా ఉంటుంది. చింతపండు టేస్ట్ అనేది కూడా మారదు. దీనికోసం మీరు ఖచ్చితంగా ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారనుకోండి, చింతపండు ఎన్ని సంవత్సరాలైనా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లేని వారైతే నేను ఇంతకుముందు ఇంగువని టిష్యూ పేపర్లో కట్టి చూపించాను చూడండి, ఆ టిప్ అనేది యూజ్ అవుతుంది. అలాంటివి ఏది అవసరం లేదు, ఎన్ని సంవత్సరాలైనా ఫ్రెష్గా ఉండాలి అనుకుంటే ఇలా ఫ్రిడ్జ్లో మనకి కింద పొడవైన బాక్స్ వస్తుంది కదండి, దాంట్లో చింతపండును, కారాన్ని, పసుపును పెట్టేసామనుకోండి, ఎన్ని సంవత్సరాలైనా కలర్ మారకుండా పురుగు పట్టకుండా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మీకు 2 రకాలుగా చూపించానండి. ఫ్రిడ్జ్ లేని వారు ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ ఉంటే మనము దాంట్లో ఏది వేయకుండా కూడా ఇలా ఎన్ని సంవత్సరాలైనా స్టోర్ చేసుకోవచ్చు. ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.